అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఇప్పటి వరకు ఒక 30 పుస్తకాలని ముద్రించాను. తెలుగు, హిందీ, ఇంగ్లీషు. హిందీ ఒక పుస్తకం ఉంది, ఇంగ్లీష్ ఒక 3-4 పుస్తకాలు ఉన్నాయి. తక్కినవన్నీ తెలుగు పుస్తకాలే అన్నమాట. ఇందులో కవిత్వము ఉంది, కథ ఉంది, నవల ఉంది, విమర్శ ఉంది, అనువాదము ఉంది అన్నమాట. ఒక యాత్రా కవిత సంపుటి ఉంది, దీర్ఘకావ్యాలు కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క పుస్తకం గురించి ఒక 2 వాక్యాలు చెప్పాలనుకున్నాను నేను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు కూడా ఒక మెమొరీ లాగా పెట్టుకోవాలని నేను యూట్యూబ్లో అనుకున్నాను నేను. అలాగే నా పుస్తకాల గురించి ఎవరికైనా అంటే ఇన్ ఫ్యూచర్ ఎవరికైనా ఏ పుస్తకం ఎందుకు రాశాను ఏంటి అని తెలియడానికి అవసరం అవుతుంది ఈ వీడియో అని అనిపించింది నాకు. అందుకే చేస్తున్నాను ఈ వీడియో. సో ఇవన్నీ నా పుస్తకాలు అన్నమాట. సో ఇది నా మొదటి కవితా సంపుటి. సో అంటే నేను ఆల్రెడీ ఈ పుస్తకం గురించి చెప్పుకున్నాను అనమాట. ఈ పుస్తకమే కాదు, మొదట నా 3 పుస్తకాల గురించి కూడా నేను చెప్పుకున్నాను. ఒక్క నిమిషం, ఇవి కొద్దిగా వెనక్కి ఉన్నాయి. సో ఈ పుస్తకం గురించే కాదు, నా మొదటి 3-4 పుస్తకాల గురించి చెప్పానన్నమాట. ముఖ్యంగా 3 పుస్తకాల గురించి. ఆ పిల్లవాడు పలక పైన ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని నర్సరీలో జాయిన్ చేశారు మీరు. వాడు ఏం చేస్తాడు, సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ అప్పుడే రాయలేడు కదా. సో వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ గీతలు గీస్తాడు. పలక పైన మొదట పిల్లవాడు గీసేది గీతలే అనమాట. తర్వాత నేను అంటే కొద్దిగా సాహిత్యం పైన అవగాహన వచ్చిన తర్వాత నేను చెప్పుకున్నది ఏంటంటే, నా మొదటి 3 పుస్తకాలని పిల్లవాడు పలక పైన గీసిన గీతల్లాగే భావించండి అన్నట్టు చెప్పుకున్నాను అనమాట. దానికి నేనేం ఫీల్ అవ్వను ఇప్పటికి కూడా. ఎందుకు అంటే ఈ మొదటి 3 పుస్తకాలే లేకపోయి ఉంటే తర్వాత 27 పుస్తకాలు వచ్చేవి కాదు. మొదటి 3 పుస్తకాల్లో చేసిన తప్పులు తెలుసుకున్నాను కాబట్టి తర్వాత వాటిని సరిదిద్దగలిగాను. అయితే నా చివరి పుస్తకంలో తప్పులు లేవా అంటే అలా ఉండదు. ఎప్పటికీ ఖచ్చితంగా తప్పులు ఉంటాయి. తప్పు లేకుండా రాయాలంటే కష్టం. ఏవో ఒక చిన్న లోపాలు మాత్రమే ఉంటాయి, పెద్ద లోపాలు కూడా ఉండొచ్చు. ఎందుకు అంటే నేను ఒకదాన్ని బాగా నమ్ముతాను అనమాట. ఇప్పుడు ఈ రైటింగ్ అనేది కంటిన్యూస్ ఎడిటింగ్ ప్రాసెస్ అనమాట. ఈ రోజు నేను రాసింది ఒక 2 years తర్వాత చూస్తే, అరే ఈ పదం ఎందుకు పెట్టాను, ఇక్కడ ఈ నిర్మాణం కాకుండా వేరే నిర్మాణం రాయాల్సింది, ఇక్కడ ఇది చెప్పకుండా ఇంకొక చెప్పాల్సిందే అనుకుంటూ ఉంటాను నేను. రీసెంట్ గా నేను నా 10th బుక్ లో ఉన్న పోయిటరీని కరెక్ట్ చేస్తుంటే చాలా మార్పులు చేశారనమాట. అంటే అప్పుడున్న అవగాహన వేరు, ఇప్పుడున్న అవగాహన వేరు. అప్పుడున్న సాహిత్య పరిజ్ఞానం వేరు, ఇప్పుడున్న సాహిత్య పరిజ్ఞానం వేరు. అంటే అప్పటికంటే ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉంటుంది. ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఇంకా మెరుగుపడుతుంది. అది ఎట్లా అంటే మనం చదివే పుస్తకాల పైన ఆధారపడి ఉంటుంది, మనం తీసుకునే నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇది నా మొదటి పుస్తకము. ఇందులో ఉన్న కవితలు ఎందుకో అంటే ఒక చిన్నపిల్లలు రాసినట్టు దీంట్లో అమ్మ పైన, నాన్న పైన, స్నేహితుల పైన, నార్మల్ గా అందరూ సబ్జెక్ట్స్ టచ్ చేస్తారు కదా, వెరీ నార్మల్ సబ్జెక్ట్స్, రైతుల పైన ఇవన్నీ నార్మల్. అంటే నేను వాళ్ళని ఆ సబ్జెక్ట్స్ ని తక్కువ చేయటం లేదు. అంటే ప్రతి కవి తన తొలి దశల్లో రాసే సబ్జెక్ట్స్ అనమాట. వస్తువులు, కవితా వస్తువులు, ఆ వస్తువుల పైనే రాశాయి. ఇందులో ప్రేమ కవిత్వం ఉన్నది, బాగా భావ కవిత్వం ఉన్నది, అట్ ద సేమ్ టైం సామాజిక కవిత్వం కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే పరిపక్వత లేని సమయంలో, అసలు ఏమీ తెలియని సమయంలో రాసిన పోయిటరీ అన్నమాట. బట్ నాకు ఇందులో ఉన్న కవిత్వం ఇప్పటికి కూడా నచ్చుతుంది. అంతే కదా, ఎవరి బిడ్డలు వాళ్ళకి కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు అనమాట. ఇది అఖిలాష అన్నమాట. ఇది 2017లో ఈ పుస్తకాన్ని ముద్రించాను నేను, జేవి ప్రచురణ సంస్థ ద్వారా. సో ఈ పుస్తకం నేను మా అమ్మమ్మకి అంకితం ఇచ్చాను అనమాట. సో వీరు మా అమ్మమ్మ గారు. ఐ హోప్ కనపడుతుంది అనుకుంటున్నాను. నేను ఒక్కనే ఇది రికార్డ్ చేస్తున్నాను, ఎలా వస్తుందో కూడా వీడియో తెలియదు నాకు. సో ఇది నా ఫస్ట్ బుక్. సో ఆ తర్వాత 2015లోనే ఇంకొక బుక్ వేశాను. సో ఇది విప్లవ సూర్యుడు అనమాట. అంటే కొద్దిగా అగ్రెసివ్ గా రాసి ఉంటాను. ఈ పుస్తకం పైన చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సాహిత్యక విమర్శ వచ్చింటే నేను ఆనందపడేవాడిని. సాహిత్యక విమర్శ కాకుండా వేరే రకంగా వచ్చింది. లెట్ ఇట్ బి, అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేయాలి. విమర్శను యాక్సెప్ట్ చేయాలి, సాహిత్యక విమర్శను యాక్సెప్ట్ చేయాలి, ట్రోలింగ్ ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ అని అనుకుంటాను నేను. సో ఈ పుస్తకంలో ఉన్న కవిత్వం కూడా నాకు బాగా నచ్చుతుంది అనమాట.
తర్వాత వచ్చేసి ఇది నక్షత్ర జల్లులు. అంటే నేను సాహిత్యంలో చేసిన అతిపెద్ద తప్పు అని అనుకుంటాను ఇప్పటికీ. చాలా మందికి బహిరంగంగా కూడా చెప్పాను, మనం దినపత్రికలో బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పాను అనమాట. అంటే కవిత్వం ఉన్నప్పుడు, వచన కవిత్వం ఉన్నప్పుడు ఒక ప్రక్రియని ప్రవేశపెట్టడము, దానికి మళ్ళీ కొన్ని నిబంధనలు పెట్టుకోవడము, ఇవన్నీ అనవసరమని తర్వాత తెలిసి వచ్చింది నాకు. అందుకే వీటి గురించి నేను ఎక్కడ మాట్లాడను అనమాట. సో బట్ ఇందులో ఉన్నది తీవ్రమైన భావవాదం అనమాట. ఇప్పుడైతే అసలు ఇది నచ్చదు నాకు, అసలు ఎందుకు ఇలా రాశాను అనిపిస్తుంది. అంటే ఇలా రాయకపోయి ఉంటే, ఇలా 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 రాయకపోయి ఉంటే నాకు తెలిసేది కాదనమాట ఇలా రాయకూడదు అని. సో కాబట్టి అప్పుడప్పుడు మళ్ళీ నన్ను నేను ఏం సంతృప్తి పరుచుకుంటానంటే, ఇలా రాశాను కాబట్టి ఇప్పుడు నేను ఏది రాయాలి, ఎలా రాయాలి అని ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇందులో ఉన్న ఈ పుస్తకం ఎక్కువ అమ్ముడిపోయింది అనమాట నిజానికి. బికాస్ భావవాదం కదా, మన సమాజంలో భావవాదులు ఎక్కువ ఉంటారు. సో ఇందులో దేవుణ్ణి నమ్ముతూ రాసిన కవిత్వము ఉంటుంది, పంచారామాల గురించి ఉంటుంది, ఇలా చాలా ఉంటుంది అనమాట. చెప్తున్నా కదా, తీవ్రమైన భావవాదిగా ఉన్నప్పుడు రాసిన పోయిట్రీ అనమాట. ఇప్పుడైతే నాకు ఈ పుస్తకం అస్సలు నచ్చదు. తర్వాత అంటే నాకంటూ సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో నిలబడడానికి చోటు ఇచ్చిన పుస్తకం వచ్చేసి ఈ వై పుస్తకం అనమాట. ఇది హిజ్రాల పైన దీర్ఘకావ్యము. ఈ పుస్తకం నాకు చాలా చాలా ఇష్టం అనమాట. బికాజ్ ఈ సబ్జెక్ట్ రాయాలని అనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ కోసమే నేను చాలా కష్టపడ్డాను అనమాట. చాలా మందితో మాట్లాడినాను. చాలా మంది ఈరోజు ఇంకా వాళ్ళందరూ నా ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్ లో కూడా ఉన్నారు. ఎవరైతే హిజ్రాల్ యాక్టివిస్ట్ గా ఉన్నారో వాళ్ళంతా నాకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ లిస్ట్ గా ఉన్నారు. అనేక మందితో మాట్లాడి ఈ సబ్జెక్ట్ సమాచారం సేకరించడానికి నాకు సమయం చాలా పట్టింది. ఇందులో కొన్ని నిర్మాణ లోపాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెక్ చేసుకుంటే, కానీ దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు లేటెస్ట్ గా కరెక్ట్ చేశానమాట. అంటే మొదటి 3 పుస్తకాల్లో ఎక్కువగా మనకు భావవాదం కనపడుతుంది నా పుస్తకాల్లో. తర్వాత వచ్చేసి తగ్గుతూ వస్తుంది అనమాట. ఈ 4వ పుస్తకంలో అంటే భావవాదము, భౌతికవాదము ఆ మధ్యలో ఉన్నప్పుడు రాసిన పుస్తకాలు. ఇది 4వ పుస్తకం, 5వ పుస్తకం, 6వ పుస్తకం, ఇవన్నీ అనమాట. ఈ ఫస్ట్ 3 పుస్తకాలు ఎక్కువ భావవాదం అయితే కదా, ఇవి ఏంటంటే 4, 5, 6 ఆ పుస్తకాలు మధ్యస్థంగా ఉన్నప్పుడు అనమాట. అంటే అప్పుడప్పుడే కొద్ది క్లారిటీ వస్తూ ఉంది, ఏ వైపు ఉండాలి, నేను ఏ దాని వైపు నిలబడాలి అన్నట్టు అనమాట. సో ఇది వై పుస్తకము, ఇది దీర్ఘకావ్యం. ఇది నాకు చాలా పేరు తెచ్చింది పుస్తకము. దీర్ఘకావ్యం రాయటం, దీర్ఘకావ్యంలో ఎలా ఒక సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయాలి. బికాస్ దీర్ఘకావ్యం రాసేటప్పుడు ఏంటంటే ఒకే అంశం పైన మనము చాలా పెద్ద లాంగ్ పోయం రాయాలి. ఐ మీన్ 60-70 పేజెస్ పోయం రాయాలి. అంటే రిపిటేషన్స్ ఉండకూడదు అనమాట. ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన విభిన్న కోణాలని మనం టచ్ చేయాలన్నమాట. సో అది ఎంతవరకు సఫలీకృతమయ్యానో విమర్శకుడు చెప్పాలి కానీ, బట్ ఇది కన్నా ఇప్పుడు రాసి ఉంటే ఇంకా బాగా రాస్తాను అని అనిపిస్తుంది నాకు. కానీ బట్ నాకు ఈ పుస్తకం బాగా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం ఈ కవర్ పేజ్ కూడా నాకు బాగా నచ్చుతుంది. కుంచశ్రీ గారు వేశారు. నా మొదటి ఒక 3-4 పుస్తకాలకి ఆయన వేశారు అనమాట. ఫస్ట్ బుక్ మాత్రం వేరే అక్క వేశారు, ఇది కుంచశ్రీ వేశారు. ఈ కవర్ డిజైన్ నాకు భలే నచ్చుతుంది అనమాట. దీనికి మీనింగ్ ఉంది వాస్తవానికి. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి డిస్కస్ చేయట్లేదు కవర్ పేజ్ గురించి. ఇంకోసారి ఎప్పుడైనా కవర్ పేజెస్ గురించి కూడా మాట్లాడదాం. తర్వాత నా 5th బుక్ వచ్చేసి బురద నవ్వింది అనమాట. సో ఈ పుస్తకంలో ఉన్న పోయిట్రీ కూడా ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా ఉంటుంది. అంటే డిఫికల్ట్ మెటాఫర్స్ కానీ, సిమిలీస్ కానీ అలా యూజ్ చేయకుండా చాలా సరళంగా ఈజీగా అర్థమయ్యే పోయిట్రీ అనమాట. ఈ పుస్తకం కూడా నాకు బాగా నచ్చుతుంది అనమాట, బురద నవ్వింది అని చెప్పేసి. ఇందులో దాదాపు ఒక 100 పోయిమ్స్ దగ్గర ఉండొచ్చు ఈ పుస్తకంలో. తర్వాత వచ్చేసి ఇది నా మొదటి హిందీ పుస్తకం అనమాట. తెలుగులో ఈగ హనుమాన్ గారు అని చెప్పేసి ఆయన నానోలు అని చెప్పి ఒక ప్రక్రియ తీసుకొచ్చారనమాట. ఆ ప్రక్రియ తీసుకొచ్చినప్పుడు నేను నానోలను కొన్ని తెలుగులో కూడా రాశానమాట. సో అప్పుడు ఏమనిపించింది అంటే ఈ నానోలని హిందీలో కూడా ఎందుకంటే హిందీలో నేను డిగ్రీ చేస్తున్నాను అనమాట. సో హిందీలో రాస్తే బాగుంటుంది. 4 పదాలు, చిన్న చిన్న పదాలు ఉంటాయి, బట్ డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తాయి అనమాట. 4 పదాలు ఒకసారి చదివినప్పుడు 4 విభిన్న పదాలు కానీ ఒక మీనింగ్ వస్తుంది. సో ఇది హిందీకి ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పి ఈగ హనుమాన్ గారే చెప్పారనమాట. సో ఆయన ముందు మాట కూడా రాశారు ఇందులో. సో ఇది నానోలు, అంటే నానోలని హిందీలోకి పరిచయం చేసిన మొదటి పుస్తకం ఇది, జిందగీకే హీరే. ఇదొక్కటే నా హిందీ పుస్తకం. తర్వాత ఎందుకో నేను హిందీలో ఎక్కువ రాయలేదు. ఇప్పుడు అనుకుంటూ ఉంటాను కొద్దిగా వర్క్ చేయాలి అని చెప్పేసి. తర్వాత వచ్చేసి అంటే నా 2 దీర్ఘకావ్యాలు నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఇది ఇంకొక దీర్ఘకావ్యము, ఊరి మధ్యలో బొడ్రాయి అని చెప్పేసి. అంటే ఈ దీర్ఘకావ్యం రాయడానికి
అప్పుడు జరుగుతున్నవి ఏంటంటే మహిళల పైన అఘాయిత్యాలు, అవన్నీ ఎందుకో ఎక్కువగా నా దృష్టికి వచ్చాయి అనుకుంటాను. ఇప్పుడు జరగట్లేదని కాదు, అప్పుడు నాకు ఎక్కువగా నా దృష్టికి వచ్చాయి. అందుకని వాటిపైన రాయాలని అనుకున్నాను అనమాట. సో ఈ దీర్ఘకావ్యం ఏంటి అంటే మెయిన్ గా ఏ దానిపైన కాన్సన్ట్రేట్ చేశాను దీంట్లో అంటే ఫీమేల్ ఆర్గాన్ పైన అన్నమాట. అంటే మర్మాంగం పైన రాసిన అంశము. అంత పవిత్రమైన స్థానాన్ని, అంటే మన పుట్టుకకి కారణమైన స్థానాన్ని ఈరోజు సమాజం ఏ విధంగా చేస్తోంది అనే దానిపైన రాశానన్నమాట. ఇందులో ఉన్న పొయిట్రీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 2 దీర్ఘకావ్యాలు బాగా ఇష్టం అన్నమాట. ఇక్కడ పుస్తకం వెనుకల రాసింది ఏంటి చూడండి, చర్చలు చర్చలుగా చర్చ జరగాలి, రక్తం గురించి విశ్వమంతా చర్చ సందేహాలు పటాపంచలైపోవాలి, స్వేచ్ఛగా చర్చ జరగాలి, పంటి కింద మాట విడిగి ఎర్ర మందారంలా వికసించాలి, అదిగో రక్తం, కళ్ళ నిండా రక్తం, కాదు కడుపు నిండా రక్తం, పగిలితే ఏమైంది, ఇప్పుడు రక్తానికి స్వేచ్ఛ లభించింది. ఇట్లా భలే ఉంటుంది దీంట్లో. అంటే వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, నాకు తెలియదు కానీ బట్ నేను రాశాను ఇది. నాకెందుకు ఈ పుస్తకంలో ఉన్న పొయిట్రీ అండ్ ఊరి మధ్యలో బొడ్రాయి పుస్తకంలో ఉన్న దీర్ఘకావ్యంలో ఉన్న పొయిట్రీ నాకు బాగా నచ్చుతుంది అనమాట ఎందుకు. సో ఇది వివేచిని అన్నమాట. ఇది నా మొదటి విమర్శ పుస్తకము. సాహిత్య వ్యాసాలు ఉన్నాయి దీంట్లో, ఒక 50 వ్యాసాలు ఉంటాయి ఇందులో. సో అంటే పాత తరం కవుల నుంచి ఇప్పటి వరకు రాస్తున్న కవుల పైన వరకు విమర్శ సంపుటి అనమాట. ఇదే పుస్తకానికి మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం వచ్చింది నాకు తెలుగులో గాను 2023లో అనమాట. ఈ రచయిత ఉండాల్సిన అవగాహన ఏంటంటే రైటింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఎడిటింగ్ ప్రాసెస్. అంటే రాయటం అనేది కంటిన్యూగా ఎడిటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు రాసింది రేపు నచ్చకపోవచ్చు, రేపు రాసింది మళ్ళీ ఎడిట్ చేస్తాం, ఇలా కంటిన్యూ ఎడిటింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను రీసెంట్ గా మళ్ళీ నా పుస్తకాలని సెకండ్ ఎడిషన్ కి వెళ్ళేటప్పుడు అప్పుడు అనిపించింది అనమాట, అవి చదువుతుంటే చాలా కరెక్షన్స్ చేస్తున్నాను నేను. అసలు ఎన్ని కరెక్షన్స్ అంటే అన్ని కరెక్షన్ చేస్తున్నాను. దాని రీజన్ ఏంటంటే అప్పుడున్న పరిజ్ఞానం వేరు. ఇందాక చెప్పినట్టు నేను ఇది నా 9th పుస్తకము, మట్టినైపోతాను. ఈ పుస్తకంలో ఉన్న పోయిట్రీ కూడా బాగా ఉంటుంది. ఇది యాత్ర కవితా సంపుటి. అంతే కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు నాకు ట్రావెల్ గ్రాంట్ మంజూరు చేసినప్పుడు నేను కేరళ రాష్ట్రానికి వెళ్ళాను అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడున్న కొన్ని అంశాలని కొన్నిటిని గమనించి రాసిన పుస్తకం ఇది. కేరళ రాష్ట్రం పైన ఉంటుందన్నమాట ఈ పుస్తకం, మట్టినైపోతాను. సో ఇది 2019లో నేను ట్రావెల్ గ్రాంట్కి వెళ్ళినాను. తర్వాత ఈ అన్ని పుస్తకాల్లో కన్నా నాకు చాలా నచ్చిన పుస్తకం ఇదన్నమాట, 10th పుస్తకం. ఇందులో 225 కవితలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పోయిమ్స్, దాదాపు ఒక 200 కవితలు అన్పబ్లిష్డ్ పోయిట్రీ ఇది. సాధారణంగా నేను కవితలు పత్రికల్లో ప్రచురణ అయిన తర్వాతనే ముద్రిస్తానన్నమాట నేను. బట్ ఈ పుస్తకం వచ్చేసి చాలా వరకు అన్పబ్లిష్డ్ పోయిట్రీ ఇది. ఇది కరోనా టైంలో రాశాను. ఆ పీరియడ్ లో నాకు ఎక్కువ ఇంటి దగ్గర ఉండే అవకాశం వచ్చింది కాబట్టి ఇందులోని అంశాలన్నీ, అంటే కవితా వస్తువులన్నీ లైవ్లీగా నేను తీసుకున్నవి అనమాట. అంటే సమాజం నుంచి, చుట్టూ చూస్తున్న నుంచి, అంటే ఏదో ఎక్కడో ఊహించి రాసిన కవిత్వం కాకుండా లైవ్ సబ్జెక్ట్స్ అన్నమాట. అంటే నేను దగ్గరగా చూసిన సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. అందుకేమో నాకు ఎక్కువగా ఈ పుస్తకం ఏమంటారు, హార్ట్ కి టచ్ చేస్తుంది. ఈ పుస్తకంలో ఉన్న పోయిట్రీ చదివేటప్పుడు నిజంగా ఐ ఫెల్ట్ లైక్ క్రయింగ్ అనమాట. నాకు ఏడుపు వస్తుంది కొన్ని కవితలు చదివితే. బికాజ్ ఇందులో ఉన్న పోయిట్రీ కొన్ని నా సొంత వస్తువులు కూడా. సో ఎప్పుడైనా కవిత్వం చదువుకునేటప్పుడు నా జ్ఞాపకాలు నాకు అట్లా మెదులుతూ ఉంటాయి కళ్ళ ముందు. సో అందుకే ఈ పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ పుస్తకం మనకి 2 times కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఫైనల్ లిస్ట్ లో ఉండింది. ఈవెన్ వై కూడా మీ అందరికి తెలుసు, 2-3 సార్లు ఫైనల్ లిస్ట్ లో ఉండింది. వై కూడా బురద నవ్వింది కూడా ఉండింది అనమాట. సో ఇది మొదటి నవల నాది. ఇది 11th పుస్తకం నాది, మది దాటని మాట అని చెప్పేసి. ఇది గేస్ పైన, అంటే హిజరాల పైన దీర్ఘకావ్యం రాశాను కదా. ఆ తర్వాత వచ్చేసి ఈ గేస్ పైన కూడా దీర్ఘకావ్యం రాయాలనుకున్నాను. కానీ బట్ అప్పుడు నాకు ఏమనిపించింది అంటే గన ఆ దీర్ఘకావ్యంలో నేను ఎక్కువగా రాయలేనేమో, ఎక్కువగా చర్చించలేము. ఇంకోటి ఏంటంటే ఇన్ డీటెయిల్ గా చెప్పగలగడం మనకు నవల్లో సాధ్యమవుతుంది, పోయిట్రీలో కన్నా ఇన్ డీటెయిల్ గా బాగా క్లియర్ గా. సో అందుకే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే దీర్ఘకావ్యం కాకుండా నవల రాస్తే బాగుంటుంది అని అనిపించింది అనమాట.
వాస్తవానికి ఈ మది దాటని మాట ఆ, దీర్ఘ కవితగా రావాల్సింది, మళ్ళీ నాకు వద్దని అనిపించింది. అయితే హిజ్రాల పైన దీర్ఘకావ్యంకి కష్టపడిన దానికన్నా దీనికి 10 కష్టపడ్డాను అనమాట. హిజ్రాలన్నా మన చుట్టూ సమాజంలో మనం గమనిస్తూ ఉంటాం అనమాట, బట్ గేస్ ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట. సో దానికని నేను చాలా గేస్ యాప్ ని డౌన్లోడ్ చేశాను, అందులో చాలా మంది కనెక్ట్ అయ్యాను, చాలా మందితో మాట్లాడినాను. సో అసలు డైరెక్ట్ గేస్ ని కొంతమంది ఉన్నారు, ఇప్పుడు నా ఫ్రెండ్ లిస్ట్ లో కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఇట్లా సమాచార సేకరణకి, కొత్త సబ్జెక్టులకి చాలా అంటే చాలా కష్టపడ్డాను. దీనికి ఈవెన్ దేవుడి భార్య నవలకి కూడా సమాచార సేకరణకి చాలా కష్టమైంది నాకు అది, ఈవెన్ వై కావ్యానికి. ఇంకోటి ఊరి మధ్యలో బొడ్రాయి నాకు ఇప్పటికీ నా ఫేస్బుక్ లో ఉన్నాయి. ఊరి మధ్యలో బొడ్రాయి రాసేటప్పుడు కూడా కొన్ని అంశాలు మనకు తెలియదు, స్త్రీలకి సంబంధించిన అంశాలు. అప్పుడు నేను నా ఫేస్బుక్ లో డాక్టర్స్ ఉన్నారనమాట, కొంతమంది పేర్లు కావాలని నేను చెప్పట్లేదు, ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళు కూడా రచయితలే, వాళ్ళకి ఫోన్ చేసి దీని గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి, అది ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకునేవాడిని అనమాట. తెలుసుకుని అప్పుడే రాశాను నేను. అంటే నేను తెలుసుకున్నదంతా కరెక్ట్ అని చెప్పలేను కానీ, బట్ సాధ్యమైనంత వరకు జెన్యూన్ రిసోర్సెస్ నుంచి సమాచారాన్ని సేకరణ చేయడానికే ప్రయత్నం చేశాను నేను అనమాట. సో ఈ మది దాటని మాట గే నవల పైన అనమాట, గేస్ పైన నవల. సో అంటే గేస్ ని 2 కోణాల్లో చూపించాను. సక్రమంగా వెళ్తే గేస్ కూడా ఎలా సక్సెస్ అవ్వచ్చు, రెండోది వచ్చేసి రాంగ్ రూట్ లో వెళ్తే వాళ్ళు ఎలా ఫెయిల్ అవుతారు అనేది. ఇంకోటి గేస్ అనే కానీ సమాజంలో మనకి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది అనమాట, వాళ్ళు నేచర్ కి అతీతులు అన్నట్టు. దాని గురించి కొద్దిగా విస్తృతంగా చర్చించాను ఈ నవలో. బట్ ఈ నవల కూడా బాగుంటుంది. ఈ నవలకి నాకు ఒక 1 year 1.5 year పైన పట్టింది రాయడానికి, 2 years కంప్లీట్ పట్టింది. సమాచారం సేకరణకైతే దగ్గర 1 year అలా పట్టింటుంది. మొత్తం పైన ఈ నవల రాయడానికి నాకు 3 ఏళ్ళు పట్టింది. నవల రాసిన తర్వాత 1 year కి నేను ప్రచురణ చేశాను వాస్తవానికి. సో ఇది మది దాట అనమాట. ఈ పుస్తకం కూడా నాకు అంటే ఎక్కువ పేరు తీసుకురాలేదు కానీ, బట్ నేను ఏం ఫీల్ అవుతానంటే కొత్త సబ్జెక్ట్స్ నేను రాశాను అని సాటిస్ఫై అవుతూ ఉంటాను, సంతృప్తి చెందుతాను అనమాట.